తిరుపతి విగ్రహం వివాదంలో భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చింది. తాను ఇవాళ విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 23న వస్తానంటూ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన. విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందంటూ భూమన చేసిన ఆరోపణలపై టీటీడీ ఫిర్యాదు చేయడంతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఈస్ట్ డీఎస్పీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అలిపిరి పక్కన పడేసిన విగ్రహం విష్ణుమూర్తిదేనంటూ టీడీపీ మాజీ చైర్మన్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్ని టీటీడీ ఖండించింది. విచారణకు ఈ నెల 23న హాజరవుతానన్న భూమన చెబుతున్నారు. కానీ 24 నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. అప్పటి నుంచి అధికార యంత్రాంగం బిజీగా మారిపోనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఇటు తిరుపతి విగ్రహ వివాదం ఏమైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. ఆయన ఇవాళ హాజరు కాలేనంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు? ప్రసన్న 2 రోజుల నుంచి తిరుపతిలో ఏదైతే అలిపిరి సమీపంలో ఉన్న ఓ విగ్రహం వివాదంగా మారింది. విగ్రహాన్ని శనేశ్వరుడి విగ్రహంగా ఏదైతే శిల్పి కుమారుడు చెప్తున్న నేపథ్యంలో కాదో అది విష్ణువు విగ్రహము అక్కడ పారవేశారు. దీనివల్ల విష్ణువుకు ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందంటూ అక్కడ ఒక వీడియో ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన నేపథ్యం, ఆ తర్వాత ఈ ఇష్యూ మీద టీటీడీ ఏదైతే ఇంజనీరింగ్ ఉద్యోగి అయిన గోవిందరాజన్ ఫిర్యాదు మేరకు భూమన్ కరుణాకర్ రెడ్డి పైన అలిపిరి పిఎస్లో కేసు నమోదైంది. నిన్న మధ్యాహ్నం అలిపిరి పోలీసులు వెళ్ళి ఆయనకు నోటీసులు అందజేశారు. 18వ తేదీ ఈరోజు ఉదయం ఏదైతే తిరుపతి సబ్ డివిజనల్ డిఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా ఆయనకి ఇచ్చారు. 35A సెక్షన్ కింద ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తనకు 18వ తేదీ హైదరాబాద్ వెళ్లే పని ఉంది, 23వ తేదీ తాను విచారణకు హాజరవుతానంటూ కూడా నోటీసుకు లాయర్ ద్వారా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చాడు. అయితే మొత్తం మీద ఈ ఇష్యూలో చూసుకుంటే భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రతిరోజు తాను టీటీడీ యొక్క తప్పులపైన తాను నిరంతరము ఏదైతే విమర్శిస్తుంటానో అక్కడ ఏం జరిగినా తాను ప్రశ్నిస్తుంటానంటూ కూడా గతంలో తెలియజెప్పాడు. కానీ టీటీడీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. గతంలో గోశాల ఇష్యూలో కూడా అతని మీద కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు విచారణకైతే పిలవలేదు. తాజాగా జరిగిన వ్యవహారంలో మాత్రం వెంటనే విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం విశేషము. మొత్తం మీద ఈ ఇష్యూ మీద అటు ప్రభుత్వం కూడా సీరియస్గానే వ్యవహరించింది. కేబినెట్ సమావేశంలో సైతం ఈ విషయం ప్రస్తావనకు రావడంతో సీఎం సీరియస్ కూడా అయినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విగ్రహం శనేశ్వరుడిదా విష్ణువుదా అన్న వివాదాలు ఇంకా నడుస్తున్నప్పటికీ అసలు విగ్రహం టీటీడీది కానప్పుడు అక్కడ ఓ విగ్రహాన్ని ఎవరైతే శిల్పి తన కార్ఖానాను వదిలివేస్తున్న ఖాళీ చేస్తున్న సందర్భంగా అక్కడ విగ్రహాన్ని ఉంచాడో ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో విగ్రహం అక్కడే ఉండిపోయిందని చెప్తున్న నేపథ్యంలో కావాలని అసలు అసంపూర్తిగా ఉన్న విగ్రహాన్ని వదిలివేస్తే విగ్రహం పూజకు అర్హుని కాని విగ్రహాన్ని అక్కడ వదిలేస్తే కావాలని ఇష్యూ చేస్తున్నాడంటూ ఇటు కూటమి వర్గాలు కూడా ఆరోపణ చేస్తున్నాయి. మొత్తం మీద గత ఏడాదిన్నర కాలంలో ఈ విషయాన్ని మాత్రం పోలీసులతో పాటు టీటీడీ కూడా సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.